హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మెగా డేస్కి సంబంధించి ఫ్రీ కోచింగ్ సంబంధించి కొన్ని అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుందండి ఈ వీడియోలో కూడా. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో అయితే మీకు చాలా ఇంపార్టెంట్ మీకు సంబంధించిన క్వశ్చన్స్కి సంబంధించి వీడియో అనేది చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ లిస్ట్ వారికి ఎలా అడ్మిట్ అవ్వాలి, అలాగే వాళ్ళకి ఎటువంటి కాల్స్ రాలేదు, అలాగే జాయినింగ్ డేట్ అనేది ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ లిస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్, మళ్ళీ ఇన్స్టిట్యూట్ చేంజ్ చేసుకున్న వాళ్ళకి ఎవరైతే చేంజ్ చేసుకున్నారో వారందరికీ కూడా ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. అలా ఎలా చేంజ్ చేయాలనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఎలా జాయినింగ్ అవ్వాలి, అలాగే ఇప్పుడున్న ఇన్స్టిట్యూట్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీకు అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇన్స్టిట్యూట్ చేంజ్ చేసుకోవచ్చా అనేది కూడా మన ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టిట్యూట్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే అస్సలు లేదండి, ఇంకా ఉండదు కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ లిస్ట్ వాళ్ళకి ఇన్స్టిట్యూట్ చేంజ్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చారు, ప్రజెంట్ అయితే ఇప్పుడు లేదు. అలాగే రిపోర్టింగ్ డేట్ చూడండి, సెకండ్ లిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ రిపోర్టింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు 4వ నెల 2025 ఈ తారీఖు లోపల మీరు రిపోర్టింగ్ ఇవ్వాలి. ప్రజెంట్ ఈరోజు వెళ్ళినా మీరు అంటే మార్నింగ్ లోపల ఎవరైనా ఈ 8వ తారీఖు లోపల ఎవరైనా ఇచ్చి ఉంటే కదా అదే ఇంకా మంచిది. రేపు 8వ తారీఖు అండి, రేపటి లోపల ఈ రిపోర్టింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే ఈ రిపోర్టింగ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా? మ్యాక్సిమం నేను వెళ్ళిన ఇన్స్టిట్యూట్కి అయితే 10వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని ఇన్స్టిట్యూట్లు కొంచెం లేట్గా క్లాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు రిపోర్టింగ్ డేట్ కూడా మారుతుంది. బట్ మీరు ఎప్పుడైతే బయోమెట్రిక్ వేస్తున్నారో, రిపోర్టింగ్ టైము బయోమెట్రిక్ వేస్తున్నారో అప్పటి నుంచి మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు ఇన్స్టిట్యూట్ చేంజ్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఇన్స్టిట్యూట్ చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు. ఎందుకంటే మీరు ఎంచుకున్న ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా మీ ఊర్లో రావాల్సి ఉంటుంది. బట్ ఎందుకు రాలేదంటే దానికి ఒక కారణాలు ఉన్నాయి. మీది ఈ నెగిటివ్ ప్లేస్ ఎక్కడుందో ఆ ప్లేస్కి 100 కిలోమీటర్స్ అవతల ఖచ్చితంగా మీకు ఇన్స్టిట్యూట్ ఉండేలా గవర్నమెంట్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. చూడండి, ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఎవరైతే ఇన్స్టిట్యూట్ చేంజ్ చేసుకున్నారో మీకు ఎంచుకున్న మీరు ఇన్స్టిట్యూట్ అనేది మీకు ఎంచుకున్న మీ ఊర్లో అయితే రాకపోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా మీ ఇన్స్టిట్యూట్కి మీ నెగిటివ్ ప్లేస్కి ఖచ్చితంగా 100 కిలోమీటర్స్ అవతల ఉండాలి. ఎందుకంటే ఒకసారి మీకు దగ్గరలో ఉంటే మీ అంటే క్లాసెస్ సరిగా వెళ్ళరు, ఇంటికాడే ఉంటారని చెప్పేసి వాళ్ళ అభిప్రాయంతో దాదాపు అందరికీ కూడా మీకు నెగిటివ్ ప్లేస్ నుంచి 100 కిలోమీటర్స్ అవతలనే మీకు ఇన్స్టిట్యూట్ అనేది ఇవ్వటం జరిగింది. కావాలంటే మీరు మీ అడ్మిట్ కార్డ్ చెక్ చేసుకోండి. ఫస్ట్ లిస్ట్ వాళ్ళు అలాగే సెకండ్ లిస్ట్ వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. ఎవరైతే విశాఖపట్నం ఉన్నారో అక్కడ నుంచి 100 కిలోమీటర్స్ అవతల మీకు ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఎవరైతే గుంటూరు డిస్టిక్ ఎవరైతే ఉన్నారో వారు ఒంగోలు సైడు, నెల్లూరు సైడు, లేకపోతే ఇటువైపు నూజివీడు సైడు అట్లా 100 కిలోమీటర్స్ అవతల మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఇటువైపు అంటే చూడండి, మీకు రాజమండ్రి కానీ లేకపోతే కాకినాడ ఉన్న వాళ్ళకి ఇటువైపు రావటం, అలా 100 కిలోమీటర్స్ అవతల మాత్రం రావటం జరుగుతుంది. అలాగే ఈ అడ్మిట్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎలా జాయినింగ్ అవ్వాలనేది కూడా చెప్తున్నానండి. రిపోర్టింగ్ డేట్ అనేది 8వ తారీఖు. ఈ రిపోర్టింగ్ డేట్ లోపల మీరు జాయినింగ్ అవ్వాలి. మీకు అక్కడ వెళ్ళకపోయినా సరే మీరు రిపోర్టింగ్ ఎలా ఇవ్వాలో మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. చూడండి, మీకు అడ్మిట్ కార్డులో రిపోర్టింగ్ సంబంధించి ఇన్స్టిట్యూట్ అనేది మీకు ఇవ్వటం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్కి మీరు కాల్ చేయండి. అలాగే మీ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్కి వాట్సాప్ నెంబర్ మీరు క్రియేట్ చేసుకొని
ఫోన్లో ఫోన్ నెంబర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ నంబర్కి వాట్సాప్ అనేది మీ అడ్మిట్ కార్డు, మీ ఫోటో, మీ ఆధార్ కార్డు అనేది మీరు వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి. సెండ్ చేసిన లోపల మీకు అక్కడ రిపోర్టింగ్ అనేది రాయటం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ లిస్ట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాల్సిందే అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ లిస్ట్లో వచ్చిన ఇన్స్టిట్యూట్లోనే మీరు ఉండాలనుకుంటే మాత్రం అది అవదండి. మీరు ఖచ్చితంగా మీరు చేంజ్ అవ్వాల్సిందే. మీరు ఇప్పుడు వచ్చిన అడ్మిట్ కార్డు అడ్రస్ ఎక్కడ ఉందో ఆ అడ్రస్ ప్రకారం మీరు ఇన్స్టిట్యూట్ చేంజ్ అవ్వాల్సిందే. అలాగే ఫ్రీ బుక్స్ మీకు ఎప్పుడు ఇస్తారు? జాయినింగ్ అయిన తర్వాత మీకు ఫ్రీ బుక్స్ ఎప్పుడు ఇస్తారంటే మీ బయోమెట్రిక్ అనేది మినిమం 1 మంత్ తర్వాతనే మీకు ఫ్రీ బుక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా క్లాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ వాళ్ళకి లాస్ట్ మంత్ 28 నుంచి స్టార్ట్ అవుతే, లేకపోతే 30 తారీఖు నుంచి స్టార్ట్ అయింది మ్యాక్సిమం. ఈ రంజాన్ అట్లా చూసుకున్నా సరే క్లాసెస్ మాత్రం హాలిడే అనేది లేదు. సండే వీళ్ళకి ఏం హాలిడే లేదు, క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అలాగే సెకండ్ లిస్ట్ వాళ్ళకైతే 8వ తారీఖు రిపోర్టింగ్ టైం కాబట్టి 10వ తారీఖు నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి. అలాగే హాస్టల్స్ అనేది మీకు ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉందని కూడా మీకు మరొక వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ వెళ్ళి రావడం జరిగింది. మీకు హాస్టల్ ఫెసిలిటీ అయితే కొన్ని ఇన్స్టిట్యూట్లో బాగున్నాయి, కొన్ని ఇన్స్టిట్యూట్లు అనేది బెడ్ ఉంటుంది, కొంతమందికి బెడ్ ఉండదు, కింద పడుకోవడం అలా ఉంటుంది. అలాగే ఫుడ్ వచ్చేసి ఎక్సలెంట్ ఫుడ్ అండి. ఒక కూర, ఒక సాంబార్, రసం, చట్నీ అలా చక్కగా బాగుంది. ఫుడ్ అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది. అలాగే ఇందులో వచ్చేసి ఇంకో నెగిటివ్ ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్కి మీకు స్టడీ హాల్ సంబంధించి స్టడీ చైర్ అనేది మీ హాస్టల్లో కొన్ని ఇన్స్టిట్యూట్ వారికి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ వాళ్ళే మా హాస్టల్లోనూ స్టడీ చైర్స్ ఉన్నాయి, అలాగే ఇన్స్టిట్యూట్లో కూడా స్టడీ చైర్ ఉన్నాయి. మీకు చదువుకోవడానికి మంచి అవకాశం. అలాగే మీరు చదువుకోవడానికి మీరు క్లాస్కి వెళ్ళకపోయినా సరే మీరు హాస్టల్లో ఉండి కూడా ఎంతో కొంత మీరు చదువుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సండే రోజు మీకు ఇబ్బంది అవుతే ఇంటికి వెళ్ళి రావచ్చా అని కూడా కొంతమంది డౌట్ ఉంది. కాబట్టి మీరు సండే పర్మిషన్ తీసుకొని మీరు ఇంటికి వెళ్ళి రావచ్చు. కాబట్టి మీరు క్లాసెస్ అయితే సండే కూడా క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. ఇంకా మీకు ఈ డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.